మెగా డాటర్ నిహారిక అయితే ప్రస్తుతం ఫుల్ జోష్లోనే ఉంది. ఆమె తొలిసారిగా నిర్మాతగా మారి తెరకెక్కించిన కమిటీ కుర్రాళ్ళు సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాకు యదువంశీ దర్శకత్వం వహించారు. మొన్న ఆగస్టు 9న ప్రేక్షకులకు ముందు వచ్చింది. అలాగే పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. దాదాపు శుక్రవారం నుంచి గురువారం వరకు, అంటే ఆగస్టు 9 నుంచి ఆగస్టు 14 వరకు కూడా దాదాపు 10 కోట్ల పైగానే వసూలు చేసింది. గ్రామీణ రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అద్భుతంగా ఉంది. ఎందుకంటే నేను కూడా ఈ సినిమాను చూశాను కాబట్టి చెబుతున్నాను. అలాగే మరోవైపు ఈ సినిమాపై సూపర్ స్టార్ మహేష్ బాబు గారు కూడా రియాక్ట్ అయ్యారు. కమిటీ కుర్రాల గురించి గ్రేట్ థింగ్స్ వింటున్నా. నీ డెబ్యూ ప్రొడక్షన్ సక్సెస్పై కంగ్రాట్స్ నిహారిక. టోటల్ టీంకు కూడా శుభాకాంక్షలు. త్వరలో సినిమా చూస్తానంటూ మహేష్ బాబు కూడా ట్వీట్ చేశారు. అలాగే ఈ సినిమా హిట్ అవ్వడం, అలాగే రామ్ చరణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ అందరూ కూడా ఆమెను ప్రశంసించడంతో ఆమె మంచి ఫుల్ జోష్లో ఉంది. ఇదే జోష్లో తన రెండో పెళ్లి గురించి కూడా నిహారిక ప్రకటన చేయనున్నదనే టాక్ వినిపిస్తుంది. జొన్నలగొడ్డ చైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్న నిహారిక అతనితో ఎక్కువ కాలం కలిసి ఉండలేకపోయింది. అతనితో విడాకులు తీసుకుని మెగా అభిమానులకు గట్టి షాకే ఇచ్చింది. ఈ విడాకుల వల్ల మెగా అభిమానులు కూడా ఆమెపై కొంచెం గుస్సా అయ్యారు. ఆ తర్వాత పలు సందర్భాల్లో నిహారిక మాట్లాడుతూ మంచి పర్సన్ దొరికితే రెండో పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పడం జరిగింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నిహారిక రెండో పెళ్లికి రంగం సిద్ధమైందని తెలుస్తోంది. మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా ఉండే ఒక వ్యక్తితో నిహారిక పెళ్లి జరగనుందని సమాచారం. ఇప్పటికే ఇరు కుటుంబాల మధ్య పెళ్లి గురించి చర్చలు అయిపోయాయని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది చివరిలో మెగా ఇంట్లో పెళ్లి భాజ్యాలు మోగడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే అబ్బాయి గురించి చెప్పడానికి మెగా ఫ్యామిలీ ఎందుకు వెనకాడుతుందంటే మళ్ళీ ఇది న్యూస్ రకరకాలుగా స్ప్రెడ్ అవుతుంది. పైగా ఇప్పటికే మీడియా మొత్తం వారిపైనే ఉంటుంది కాబట్టి అది మళ్ళీ ఏమైనా తేడా కొడితే దాన్ని మళ్ళీ నెగిటివ్గా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే మనకు కనిపించినంతగా ప్రతి ఒక్కరూ సంతోషంగా అయితే ఉండరు. లోపల వాళ్ళకున్న బాధలు వాళ్ళకు ఉంటాయి. విడాకుల వల్ల ప్రతి కుటుంబం ఏదో మనకు కనిపించినంత సంతోషంగా అయితే ఉండదు. బహుశా నిహారిక ఈరోజు ఫుల్ జోష్గా ఉందని చెప్పుకున్నాం. కానీ తన విడాకుల వల్ల తను కానీ, వాళ్ళ నాన్నగారు కానీ, అమ్మగారు కానీ, అన్నయ్య కానీ అందరూ ఎంతో బాధతో ఉంటారు. ఆ బాధనైతే వ్యక్తపరచరు కదా. అందుకే రెండో పెళ్లి గురించి, అలాగే పెళ్లి కొడుకు గురించి బయట చెప్పకుండా ఉండడానికి ప్రణాళికలు అయితే రచించారు. మీడియాకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఫోటో వెళ్లకుండా చూసుకుంటున్నారు. అయినా కూడా కొంతవరకు సమాచారం బయటకే వస్తుంది. ఫొటోస్ అయితే రాలేదు. అలాగే ఈ నిహారిక పెళ్లి విషయంపై మెగా ఫ్యామిలీ కూడా స్పందించలేదు. అందరూ కూడా గుట్టు చప్పుడుగా పని కానిచ్చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎంతవరకు ఇది మరో 3 నెలలు ఆగితే కానీ ఈ వార్తపై నిజాలు తెలియవు.